నేను రాసిన పుస్తకం భగవంతుడు అంటే అందులో టాపిక్ ఏంటంటే భగవంతుని శక్తి తగ్గించకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సాధారణంగా భగవంతుని గురించి అడిగితే ఈ విధంగా చెప్తారు. భగవంతుడు నిరాకారుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. ఆయన అన్నిటా అంతటా ఉన్నాడు, అణువణువు వ్యాపించి ఉన్నాడు అంటూ భక్త ప్రహ్లాదుడు చెప్పినటువంటి అందుగలుడిందు లేడంచు సందేహము వలదు ఎన్నెందు వెతికినా అందందేగలడు అని చెప్పి అది కూడా చెప్తారు. కొంచెం ఆలోచించండి. భగవంతుడు సర్వాంతర్యామి అంటూ కూడా ఎవరిని చూసినా గుడిలో, చర్చిలో, మసీదులో మాత్రమే పవిత్రంగా ఉంటున్నారు. కానీ బయట ఆ పవిత్రత, ఆ వినయం ఏమాత్రం కనిపించవు. పూర్తిగా మారిపోతుంది. భగవంతుడు గుళ్ళోనే ఉంటాడు, విగ్రహమే భగవంతుడు అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. మిగిలిన చోట్ల భగవంతుడు లేనట్లుగా వారి ప్రవర్తన మనకు కనిపిస్తుంది. కానీ అడిగితే మాత్రం ఆయన సర్వాంతర్యామి, ఆయన గుడిలోనే కాదు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని చోట్ల చూడగలడు అని చెప్తారు. మరి ఇవన్నీ చెప్తున్నారు అంటే భగవంతుని గురించి తెలిసినట్లే కదా. మరి తెలిసి కూడా తెలియని వారిలా అలా అజ్ఞానంతో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? తన ప్రవర్తన ఆలయం, చర్చి, మసీదు వరకే పరిమితం చేస్తున్నారు అంటే భగవంతుని శక్తి పరిమితం చేయడం కాదా? అలా ఆయన శక్తిని తగ్గించి ఆ రకంగా ప్రవర్తించడం అన్యాయం కాదా? విగ్రహం భగవంతుడైతే విగ్రహం ఎదురుగా ఉన్నప్పుడు వారి కోరికలు పైకి చెప్పకుండా మనసులోనే ఎందుకు చెప్పుకుంటున్నారు అని అడిగితే, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, మనసులో చెప్పుకున్నా తెలుసుకోగల శక్తి ఆయనకు ఉందని చెప్తారు. మరి మనసులో అనుకున్నా తెలుసుకోగల శక్తి ఉన్నప్పుడు గుళ్ళోనూ చర్చిలోనే కాకుండా ఎక్కడ అనుకున్నా తెలుసుకోగలడు కదా. మరి అటువంటప్పుడు గుడిలోనూ చర్చిలోనూ అనుకుంటేనే తెలుస్తుంది అన్నట్టుగా ప్రవర్తిస్తే ఆయన శక్తిని గుడికి, చర్చికి, మసీదుకు పరిమితం చేయడం మరిది అన్యాయం కాదా? ప్రపంచంలో ఎవరు ఏ మారుమూల ప్రాంతాల్లో మనసులో అనుకున్న భగవంతునికి తెలుసుకోగల శక్తి ఉందని, ఆయన శక్తి అపారమని చెప్తారు. కానీ ఆయన భజనలు చేస్తూ, ప్రార్థన చేస్తూ గట్టిగా అరుస్తారు. మైకులు పెట్టి గట్టిగా అరుస్తూ భగవంతునికి తెలియదన్నట్టు ప్రవర్తించడం ఆయన శక్తిని తగ్గించడం కాదా? అలా ఆయన శక్తికి తగ్గట్టు ప్రవర్తించకపోవడం అన్యాయం కాదా? భగవంతునికి మనసులో అనుకున్నది కూడా తెలుసుకోగల శక్తి ఉన్నప్పుడు మన కష్టాలు ఆయనకు తెలియవా? అటువంటప్పుడు ఆయనకు మన కష్టాల గురించి ప్రత్యేకించి చెప్పాలా? అలా చెప్పుకుంటున్నాము అంటే ఆయన శక్తిని శంకించినట్టు కాదా? అలా శంకించడం అన్యాయం కాదా? భగవంతుని కోరనవసరం లేదు. చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతామని తెలుసుకొని ప్రవర్తించడం, చేయడానికి ప్రాముఖ్యం ఇవ్వడమే భగవంతుని శక్తిని అర్థం చేసుకోవడం అంటే. భగవంతునికి మనసులో అనుకున్నవి తెలుసుకోగల శక్తి ఉన్నప్పుడు మనలో ఉన్న చెడు భావాలు, దుష్ట ఆలోచనలు తెలుసుకోలేడా? మరి మన భావాలు, ఆలోచనలు పవిత్రంగా ఎందుకు ఉంచుకోవడం లేదు? మన మనసులో కోరికలతో పాటు మన స్వార్థపూరిత ఆలోచనలు, మోసపూరిత ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు కూడా తెలుస్తాయి కదా. మరి అలాంటి ఆలోచనలు లేకుండా మనసును ఎందుకు శుభ్రంగా ఉంచుకోవడం లేదు? అలా ప్రవర్తించడం భగవంతుని శక్తిని శంకించడం కాదా? ఆయన శక్తిని తగ్గించడం కాదా? మరి ఇది అన్యాయం అవ్వదా? ఆలయానికి, చర్చికి వెళ్ళి మన పాపాలు తొలగించమని భగవంతుని ప్రార్థిస్తున్నాం. భగవంతుడు ఆలయంలోనే ఉంటే బయట మనం చేసే పాపాలు ఆయనకు తెలియవు కదా. భగవంతుడు బయట లేనప్పుడు మనం చేసే పాపాలు బయట ఎవరు రికార్డు చేస్తారు? మన రికార్డులో లేని పాపాలను
తొలగించమని మళ్ళా ప్రార్థించడం దేనికి? రికార్డు కాని పాపాల గురించి బెంగ ఎందుకు? ప్రార్థన ఎందుకు? అసలు మనం చేసే పనులన్నీ మంచి పనులే కదా, పాపాలు చేయట్లేదు కదా, పాపాలు క్షమించమని ప్రార్థించడం దేనికి? మరి అంత గట్టిగా ప్రార్థిస్తున్నాము అంటే పాపాలు చేస్తున్నట్లే కదా, పాపాలు చేస్తున్నామని అంగీకరించడమే కదా. మరి తెలిసి పాపాలు ఎందుకు చేస్తున్నట్టు? అసలు పాపాలే చెయ్యకపోతే తొలగించమని ప్రార్థించవలసిన అవసరం లేదు కదా. భగవంతుడు పాపాలు తొలగించకపోతే జీవితంలో కష్టాలు వస్తాయని తెలుసు కనుకనే తొలగించమని ప్రార్థిస్తున్నారు. మరి కనీసం ప్రార్థించిన తర్వాత నుంచైనా పాపాలు చేయకుండా ఉంటారా అంటే జీవితాన్ని సరిదిద్దుకుని సరైన విధంగా జీవిస్తారా అంటే అందుచేత భగవంతుని జీవిస్తారంటే చేయరు. అందుచేత భగవంతుని శక్తిని గుర్తించాలి. ఆయన శక్తిని తగ్గిస్తే నష్టపోయేది మనమేనని తెలుసుకోవాలి. ఎక్కడ కోరుకున్నా భగవంతునికి తెలుసుకోగల శక్తి ఉన్నప్పుడు మన కోరికలు తెలియపరచడానికి మధ్యవర్తులు అవసరమా? మన కష్టాలు తొలగించమని మన తరఫున ఇంకొకరిని ప్రార్థించాలా? మన ప్రార్థన భగవంతుడు స్వీకరించడా? మన కోరికలు చెప్పుకోవడానికి ఆయన ఎవరినైనా నియమించుకున్నాడా? అలా మధ్యవర్తి లేకపోతే మనం కోరుకునే కోరికలు, చెప్పుకునే కష్టాలు ఆయన అనుగ్రహించడా? భగవంతునికి అంతా ఒకటే కదా, అందరూ ఆయన బిడ్డలమే కదా. ఆయన బిడ్డల పట్ల ఆయనకు వివక్ష ఉంటుందా? అలా ఉంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? మరి భగవంతుని ప్రార్థించడానికి, కోరికలు కష్టాలు చెప్పుకోవడానికి మధ్యవర్తులు ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అలా ఆశ్రయిస్తున్నారు అంటే భగవంతుని శక్తిని శంకించినట్టే కదా, తగ్గించినట్టే కదా. అలా తగ్గించడం అన్యాయం కాదా? అలా ప్రతి విషయంలో భగవంతుడు శక్తిమంతుడు, ఆయన శక్తి అపారం అంటూనే ఆయన శక్తికి తగ్గట్టు ప్రవర్తించకపోవడం, ఎంతసేపు ఆయన్ని గుడికి, చర్చికి, మసీదుకు, పూజా మందిరానికి పరిమితం చేస్తూ భగవంతుడు అక్కడ మాత్రమే ఉన్నట్టుగా, విగ్రహమే భగవంతుడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మరి భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు, ఆయన శక్తి అపారమైనప్పుడు మన ప్రవర్తన, చేతలు అక్కడికే పరిమితం చేయకూడదు. అన్ని చోట్ల అదే భావంతో ఉండాలి, అదే విధంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తేనే మనం భగవంతుని యొక్క శక్తి గుర్తించినట్లు, భగవంతుని అర్థం చేసుకున్నట్లు, భగవంతుని గౌరవించినట్లు. భగవంతుడు ఈ అఖండమైన సృష్టికి మూలకారకుడు, సకల చరాచర సృష్టిని నడిపిస్తున్నవాడు. ఒక భూమండలమే కాదు, కోటాను కోట్ల లోకాలను కూడా నడిపిస్తున్నవాడు. సృష్టిలో కోటాను కోట్ల లోకాలే కాదు, మనం ఎప్పటికీ తెలుసుకోలేనటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అసలు మనం గొప్పగా భావించే భూమి అన్నది భగవంతుని సృష్టిలో పరమాణువు కన్నా చిన్నది. అలాంటి భూమి మనకు అఖండమైనది. అలాంటి భూమి మీద మానవుని ఉనికి ఎంతో ఊహించుకోవచ్చు. భగవంతునికి పుట్టుగా లేదు, చావు లేదు. ఈ సృష్టి ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో మన ఊహకు కూడా అందనిదే అది. భగవంతుని సృష్టికి ఆది లేదు, అంతము లేదు. ఇది తెలుసుకోగల శక్తి కూడా మనకు లేదు. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తున్న, ఇంకా నడవబోతున్న ఈ సృష్టిలో మన జీవితం ఎంత, మనం ఎంత? ఇంతటి అల్పమైన మనము అంతటి గొప్పవాడైన మన ఊహకు అందని భగవంతుని, ఆయన శక్తిని ఆలయాలకు, చర్చికి పరిమితం చేసి ప్రవర్తిస్తున్నామంటే అన్యాయం కాదా? అది ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత! నిజంగా భగవంతుని శక్తి గుర్తించగలిగితే దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాం. భగవంతుడు గొప్పవాడు అంటూ ఆయన గొప్పతనానికి తగ్గట్టుగా ప్రవర్తించకపోవడం ఆయన శక్తిని తగ్గించినట్లే అవుతుంది. అలా కోటాను కోట్ల లోకాలను, కోటాను కోట్ల జీవులను సృష్టించి మన ఊహకు అందని విధంగా సృష్టిని నడిపిస్తున్న ఆ భగవంతుని ఒక కొబ్బరికాయ లేకపోతే 2 అరటిపళ్ళు లాంటి అల్పమైన కానుకలతో
పొగడ్తలతో వశం చేసుకోవచ్చని భావించడం, అలా ప్రవర్తించడం ఆయన శక్తిని తగ్గించడమే కానీ శక్తికి తగ్గట్టు ప్రవర్తించడం కాదు. సమస్త లోకాలు, వాటిలోని సమస్త సంపదలు ఆయనవే అయినప్పుడు అందులో మనం సమర్పించే అల్పాతి అల్పమైన కానుకలు ఆయనకి ఎంత? మనం సమర్పించే అల్పమైన కానుకలు భగవంతుడు ఆశిస్తాడు అన్నట్టుగా చేయడం ఆయన శక్తిని తగ్గించడమే కానీ శక్తికి తగ్గట్టు ప్రవర్తించడం కాదు. సృష్టి అంతా ఆయనే అయినప్పుడు, సృష్టిలోని సమస్తము ఆయనే అయినప్పుడు అన్నిటినీ వేరువేరుగా ఎందుకు చూస్తున్నాం? అన్నీ ఆయనే అయినప్పుడు అందరినీ ఎందుకు ద్వేషిస్తున్నాం, మోసగిస్తున్నాం, బాధిస్తున్నాం, అవమానిస్తున్నాం? అన్నీ ఆయనే అయినప్పుడు ఎవరిని ద్వేషించినా భగవంతుని ద్వేషించినట్టు కాదా? ఎవరిని హింసించినా, ఏ జీవిని హింసించినా భగవంతుని హింసించినట్టే కదా? మాంసభక్షణ చేస్తూ ఎన్నో జీవులను హింసిస్తున్నాం. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నాం? అలా చేస్తే భగవంతుని హింసించినట్టు కాదా? మరి ఆయనను హింసించి ఆయన అనుగ్రహం ఎలా పొందగలుగుతాం? భగవంతుని శక్తిని గూర్చి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆయన సృష్టిని, ఆయన సృష్టిలోని సమస్తాన్ని ప్రేమిస్తాం, వారిలాగే చూసుకుంటాం, గౌరవిస్తాం. సమస్త జీవులు ఆయన రూపాలు అన్నట్టుగా ప్రవర్తించి అన్నిటినీ ప్రేమించినప్పుడు భగవంతుని శక్తిని మనం అర్థం చేసుకున్నట్లు అవుతుంది. అప్పుడే ఎవరైనా భగవంతునికి ఇష్టలవుతారు. చివరకు మనం కూడా ఆ రకంగా దేవుళ్ళం అవుతాం. అలా భగవంతుని గూర్చి పూర్తిగా అర్థం చేసుకోవాలన్నా, అహం బ్రహ్మాస్మి అంటే నేనే అంతటి గొప్ప భగవంతుణ్ణి అని తెలుసుకోవాలన్నా, ఈ సమస్త దుఃఖాల నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలన్నా ఒక్కటే మార్గం, అదే ఆనాపానసతి ధ్యానం. ఈ ధ్యానం చేయడం ద్వారా భగవంతుని శక్తి పూర్తిగా అర్థం చేసుకుని ఆయన శక్తికి తగ్గట్టు ప్రవర్తించి జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. అందుచేత భగవంతుని శక్తి తగ్గించకూడదని తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి.